ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ జనసేనకి రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలను చూసే వైసీపీలో జాయిన్ అవుతున్నారని చెబుతున్న నేరెళ్ల సురేష్తో మా గుంటూరు ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు జనసేన నుంచి నేరేళ్ల సురేష్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గతంలో మీరు ఇప్పటి వరకు కూడా జనసేన కోసం ఎంతో కష్టపడ్డారు, కానీ ఇప్పుడు పార్టీ మారటానికి గల కారణాలు ఏంటి? అసలు పొత్తులో పవన్ కళ్యాణ్ గారికి న్యాయం జరగలేదు. వాళ్ళు 144 సీట్లు తీసుకున్నారు, 21 జనసేనకి ఇచ్చారు. ఆ 21లో కూడా 12 సీట్లు టీడీపీ వాళ్ళే వచ్చినాయి. అట్లానే బీజేపీ వాళ్ళకు కూడా 10 సీట్లు ఇచ్చారు. ఆ బీజేపీలో కూడా 8 సీట్లు టీడీపీ వాళ్ళే ఉన్నాయి. అట్లానే చంద్రబాబు గారి ఇంట్లో చంద్రబాబు కొడుకు, చంద్రబాబు మరదలు, చంద్రబాబు ఇయ్యంకుడు మొత్తం వాళ్ళ ఇంట్లోనే 6 సీట్లు జరిగినాయి. ఇంకా పొత్తులో న్యాయం ఎక్కడ జరిగింది? ఏదైనా వ్యాపారం అనేది కనుక ఉంటే వ్యాపారంలో ఎట్లా ఉంటుందో ఇట్లా పొత్తుల్లో కూడా 25%, 50%, 75%, 100% ఉంటుంది. మరి కానీ దాని తగ్గట్టుగా ఎక్కడ న్యాయం జరగల. అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసి చంద్రబాబు గారు ఇది నిర్ణయం తీసుకున్నారని చెప్పి మాకు అనిపిస్తుంది. అందుకనే మేమంటే దీనికోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అంటే పూర్తిగా చూసుకుంటే వైసీపీని ఓడించడానికే కూటమిగా ఏర్పడ్డాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన కోసం, టీడీపీ కోసం కష్టపడని అంటున్నారు. కానీ మీరు సీట్ రాలేదని మీరు ఇక్కడ నుంచి మీరు మారుతున్నారా? సీటు రాలేదని కాదు, సీటు రాలేదని కానీ ఒక ఆలోచన ఉంది, కానీ కాకపోతే త్యాగాలు చేయాలన్నారు. దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశారన్న దృష్టితోనే మేము ఇప్పటికీ కూడా ఉన్నాం. అదిగాక పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఓదార్పు అనేది కోరుకున్నాం. మమ్మల్ని పిలవలేదు ఇంతవరకు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డాం. అసలు గుంటూరు నగరంలో జనసేన అనేది కొంచెం తక్కువగా ఉంది. నేను నగర అధ్యక్షుడికి వచ్చాక బూత్ కమిటీలు, వార్డు కమిటీలు, నగర కమిటీలు, మహిళా కమిటీలు, అబ్జర్వర్లు అన్నీ వేసాం, కానీ మాకు సీట్లు లేదన్నారు. ఈరోజు అంత కులపరంగా జరుగుతుంది ఏదైనా రాజకీయం, కానీ ఆరువేసుడిగా ఉన్న నాకు ఆ విధంగా సీటు వచ్చింది అనుకున్నాం. కానీ అది కూడా రాకపోయేటప్పటికి మాకు కొంచెం మనస్తాపం చెంది ఈరోజు రాజీనామా చేద్దామని అనుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు జనసేన కోసం చాలా కష్టపడ్డారు. ఇదే నియోజకవర్గంలో కూడా మీరు ఎంతో ఆ పార్టీని బలపరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని వదులుకోవటానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందా? మీరు పవన్ కళ్యాణ్ సంప్రదించారు? అసలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచారు. ఏంటి నీ సంగతి ఏందని అడిగారు. చెప్పాను, సార్ ఇట్లా మేము బలంగానే ఉన్నాం. గుంటూరు నగరంలో మనకు కనుక సీటు వస్తే కనుక, ఇప్పుడు ఎందుకంటే ప్రతి ట్రిప్పు 43 సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం మైనారిటీ వాళ్ళు చూస్తున్నారు. ఈసారి కనుక హిందూకి వస్తే కనుక ఇక్కడ మనకి వార్ వన్ సైడ్ అయిపోద్ది. గతంలో కూడా మద్దాలగిరి అనే అతను వచ్చాడు, 3200 ఓట్ల తేడాతోనే పోయాడు. ఈసారి కనుక అవకాశం ఉంటే కనుక మనకి చాలా విన్నింగ్ ఛాన్స్ ఉందండి అని చెప్పి చెప్పాం. సరే మేము చూస్తాం, వాళ్ళకి ఇస్తాం, నీ కెపాసిటీ ఎంతని అన్నీ అడిగారు, అన్నీ మాట్లాడారు, అన్నీ చెప్పాము. సరే నీ గురించి నాకు తెలిసిన, నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, అదే మామూలుగా ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన పని లేదు, నీ గురించి చేస్తాను చెప్తా ఉన్నారు. కానీ దాని తర్వాత అసలు మమ్మల్ని పిలిచింది లేదు, చెప్పింది లేదు. ఇప్పుడు నేను రాజీనామా చేస్తున్న తర్వాత కూడా నాకైతే ఇంతవరకు ఎందుకు చేస్తున్నారని మాత్రం అడిగిన వాళ్ళు అనేది లేరు. కానీ ఈ రోజు కాదు, ఏ రోజుకైనా మేమైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులమే. పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారనే ఆలోచనతోనే మేమైతే ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే సార్, ఇప్పుడు ఆర్యవైశ్యులకి వైసీపీ పార్టీలో ఎలాంటి సముచిత స్థానం కల్పించట్లేదని చెప్పేసి ఆ జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఇంతకుముందు కూడా వాళ్ళు ఆరోపించారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వైసీపీలో మీకు సముచిత స్థానం కల్పిస్తారంటారా? ఇప్పుడు జనసేనలో ఇప్పుడు కులంపరంగా జరిగే దాంట్లో ఆర్యవైశ్యుడిగా నాకు 1 సీటు కూడా ఇవ్వాల. టీడీపీలో 2 సీట్లు ఇచ్చారు, వైసీపీలో 3 సీట్లు ఇచ్చారు. కానీ ఆర్యవైశ్యుడిగా ఉన్న నాకు మాత్రం ఒక అవకాశం రాలేదు. అట్లానే మద్దాలగిరి గారికి అవకాశం ఇచ్చారు. ఈ ట్రిప్పు ఆయన చేయడానికి అనేది ఇష్టపడలేదు. ఆయనకి మాత్రం ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. సరే సార్, ఇప్పుడు మీరంతా రాజీనామా చేశారు. నెక్స్ట్ మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు మీరు? నేనైతే వైసీపీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అయితే మా పార్టీలు అన్నీ ఏదైనా కానీ నేను మాటలు చెప్పడమే జరుగుతుంది, కానీ పనులు అయితే ఆచరణలో రావట్లా. ఇప్పుడు మామూలు జగన్ గారిని మొన్నదాకా విమర్శించాం, కానీ మొన్నదాకా అమ్మఒడి ఇస్తున్నారు, అట్లానే పింఛన్ ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3000 రూపాయలు పింఛన్ని 4000 రూపాయలు చేస్తున్నారు. అట్లానే అమ్మఒడి ఒకళ్ళు ఇస్తాన దానికి 3 చేస్తున్నారు. అట్లానే నిరుద్యోగులు భృతి ఇస్తున్నారు, ఫ్రీ బస్సు పెడుతున్నారు, 3 సిలిండర్లు పెడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు. నిన్నదాకా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు వీళ్ళు డబ్బులు లేకుండా ఇవన్నీ చేస్తున్నారని. మరి వీళ్ళైనా ఎక్కడి నుంచి చేస్తారు?
వాళ్ళు అంటున్నారు సంపద సృష్టిస్తాం చేస్తారు, అంటే సంపద సృష్టించేదాకా వీళ్ళకైతే ఈ సంక్షేమ పథకాలు అందమని ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక జనసేన బలమైన అభ్యర్థి ఆ పార్టీని వీడి వైసీపీకి మారుతున్నట్లు కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో